సిన్సియర్లను దొంగలుగా చేస్తున్నాం మన మీడియా ద్వారా. మీడియా కట్టు తప్పుతోంది, మీడియా పట్టు తప్పు. దానికి ఎవరో అతీతం కదా ఏ ప్రభుత్వం కూడా, జగన్ గాని చంద్రబాబు గాని. ఈ దరిద్రం గత 10-15 ఏళ్ల నుంచి వచ్చిందండి. రాష్ట్ర విభజన అప్పటి నుంచి పుట్టిన దరిద్రం ఇది. అంతకు ముందు ఇంత దరిద్రం లేదు. అంతకుముందు ఈవెన్ హైదరాబాద్ లో కూడా నేను చూసినటువంటి అది. అరే మీకు తెలుసో తెలీదో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో విజయవాడకు సంబంధించినటువంటి డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డిటిసి అంటే ఇవాళ రోజున పాపం వాళ్ళు ఎందుకున్నారా అనిపిస్తుంది. వీళ్ళు సంతకాలు పెట్టే చోట అవుతున్నది, లేకపోతే బస్సుల గురించి ఎట్లాంటివి నడుస్తున్నది. బట్ విజయవాడకు సంబంధించినటువంటి డిటిసి పేరు శ్రీనివాస్ గారు, ఏదో పేరు గుర్తు రావట్లేదు, బట్ శ్రీనివాస్ గారు అనుకుంటా. మేయర్ తో పాటుగా డిప్యూటీ మేయర్, ఇతర అధికారులకు సంబంధించినటువంటి ఈ బల్బ్స్ ఉంటాయి కదా, అవన్నీ పీకి పారేశాడు. పెద్ద రచ్చ నడిచింది. ఆయన రూల్ బుక్ చూపెట్టాడు. అసలు వీళ్ళకి లేదు ఈ అధికారం, ఓన్లీ కమిషన్ అదేది జ్యుడిషియల్ ఆఫీసర్లకు మాత్రం ఉండాలి. వీళ్ళది రెడ్ పెట్టుకున్నారు, రెడ్ కాదు మీరు బ్లూ పెట్టుకోవాలని చెప్పి తెలిసాడు. అది కూడా ఒక మేయర్కి ఉంది, మిగతా అది లేదని చెప్పుకొచ్చారు. డిప్యూటీ మేయర్ వీళ్ళందరూ కూడా పెట్టుకునేవాళ్ళు, సలహాదారులు వీళ్ళు కూడా పెట్టుకునేవాళ్ళు. పీకి పడేశాడు ఆయన. ఎంత సిన్సియర్ ఆఫీసర్ నాకు ఇవాళకి గుర్తుంది. అదే ఆఫీసరు హైదరాబాద్ వెళ్ళి అసెంబ్లీలో మంత్రులు అని పీకేశాడు. మంత్రులకు కూడా లేదట అధికారం, గవర్నర్కి ముఖ్యమంత్రికి తప్పించి. ఆయన అది చెప్తే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రిగా ఉండగా ఆ అధికారి తీసేస్తే అసెంబ్లీలో మీడియా అంతా హైలైట్ కవర్ చేసింది అతని మీద యాక్షన్ తీసుకోలేదు రాజశేఖర్ రెడ్డి. తర్వాత తనే